భాద్రపద మాసం అమావాస్య రోజున అంటే ఈ నెల 21 ఉత్తర ఫల్గుని నక్షత్రంలో సూర్యగ్రహణం ఏర్పడుతోంది. ఆ సమయంలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు కన్యా రాశిలో సంచరిస్తారు. అయితే సాధారణంగా గ్రహణ ప్రభావం 40 రోజులుంటుంది. దీని వలన 3 రాశుల వారికి అంటే వృషభం, సింహం, తుల రాశుల వారికి బాగా కలిసొస్తుందని జ్యోతిష పండితులు చెప్తున్నారు. వృషభ రాశి సూర్యగ్రహణం ఎఫెక్ట్ తో ఈ రాశి వారికి చాలా లాభాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి కావడంతో మనశ్శాంతి ఏర్పడుతోంది. 40 రోజుల పాటు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. వ్యాపారస్తులకు బాగా అనుకూలంగా ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెడితే మంచి లాభాలు కలిసొస్తాయి. కెరీర్ పరంగా సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగస్తులు ప్రోత్సాహాలు అందుకునే అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారు. సింహరాశి సూర్యగ్రహణం ప్రభావంతో ఈ రాశి వారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం లభిస్తోంది. అనుకోకుండా ఆదాయం పెరుగుతోంది. గతంలో మిమ్మల్ని విభేదించిన వారు మీ సలహా కోసం రావాల్సిన పరిస్థితులు కూడా చోటు చేసుకుంటాయి. ఆర్థికంగా కలిసి రావడంతో వీరి ఆనందానికి అవధులు ఉండవు. ఏ పని చేసినా కలిసొస్తుంది. ఈ రాశి వారికి ఈ సమయంలో పట్టిందల్లా బంగారమే అవుతుందని జ్యోతిష శాస్త్రం ద్వారా తెలుస్తోంది. తులారాశి సూర్యగ్రహణ ప్రభావంతో ఈ రాశి వారు డబ్బును ఎక్కువగా పొదుపు చేస్తారు. సమాజంలో గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారస్తులు వారి బిజినెస్ విస్తరించుకునే ఛాన్స్ ఉంటుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్ రావడం, వేతనం పెరిగే అవకాశం ఉంటుంది. తులారాశి వారికి సూర్యగ్రహణం ప్రభావంతో చాలా బాగుంటుంది. ఈ రాశి వారు కోట్లలో డబ్బును సంపాదించడం ఖాయం. అంటే వీరు డబ్బును ఎక్కువగా పొదుపు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. పట్టిందల్లా బంగారమే కానుంది. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. కొత్త భూమిని కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. ఈ సూర్యగ్రహణం ఈ నెల 21 అంటే ఆదివారం సంభవిస్తుంది. భారత ప్రామాణిక సమయం ప్రకారం ఈ గ్రహణం దాదాపు రాత్రి 10:50 నుంచి తెల్లవారుజామున 3:23 వరకు ఉంటుంది. అంటే ఈ సంఘటన అర్ధరాత్రి నుంచి మర్నాడు సూర్యోదయం వరకు ఉంటుంది.